నగరంలో చింతకుంట ఈద్గాలో అక్రమంగా నిర్మాణం చేపడుతున్న ఓ ఇంటిని రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటీవలే కూల్చేశారు. సర్వే నెంబర్ 439లో 8 ఎకరాల 20 గుంటల స్థలాన్ని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈద్గా కోసం కేటాయించగా, ఇటీవలే కొందరు దళారుల ప్రోద్బలంతో ఈద్గా స్థలంలో అక్రమంగా ఇంటిని నిర్మాణం అక్రమంగా చేపడుతున్నారనే విషయాన్ని తెలిపిన వెంటనే ఎంఐఎం పార్టీ నాయకులు స్పందించారు. ఈద్గాలో అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు మాజీ మంత్రి గంగుల కమలాకర్, స్థానిక కొత్తపల్లి తహసీల్దార్కు, మున్సిపల్ కమిషనర్ల దృష్టికి గురువారం ఎంఐఎం నేతలు తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన తహసీల్దార్, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా చింతకుంట ఈద్గా వద్ద చేరుకుని అట్టి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. గత 14 సంవత్సరాలుగా ఈద్గా అంశం ఎటూ తేలకుండా నాంచివేతకు గురవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పందించి ఈద్గా స్థలాన్ని రక్షణ కల్పించాలి అని, అక్రమ నిర్మాణాలు జరగకుండా నిరోధించాలి అని, ఈద్గా భూమి అన్ని ఆక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలి అని కోరారు. ఎప్పటికీ కలెక్టర్ డాక్టర్ సందీప్ కుమార్ సుల్తానీ ఆదేశాలు జారీ చేయగా, ఈనాడు కొంతమంది ఈద్గా స్థలంపై బురద రాజకీయాలు చేయగా, అప్పటి రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చొరవతో ఎంఐఎం పార్టీ విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం చింతకుంటలో ఈద్గా కోసం సర్వే నెంబర్ 439లో 8 ఎకరాల 20 గుంటల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.